పురాతన కాలానికి చెందిన కొంతమంది అడవి మనుషులు ఒక పక్షి గుడ్డును మోసుకొని వెళ్తున్నారు. ఆ సమయంలో తల్లి పక్షి వారిని వెనకాల వెంబడిస్తూ ఉండడం వల్ల ఆ గుడ్డును మోస్తున్న వారు అనుకోకుండా ఒక ఎత్తైన చోటు నుండి గుడ్డును వదిలేస్తారు. అప్పుడు ఆ గుడ్డు ఒక అగ్ని పర్వతం మీద పడడం వల్ల ఆమ్లెట్ గా మారిపోతుంది. ఆ తర్వాత గుంపులో ఉన్న ఒక వ్యక్తి దాన్ని రుచి చూడగా బాగా నచ్చుతుంది. అప్పుడు మిగిలిన వారందరూ కూడా దాన్ని ఆహారంగా తీసుకుంటారు. అలానే మిగిలిన ఆమ్లెట్ మొత్తాన్ని కూడా తమ వాళ్ళ కోసం తీసుకొని వెళ్లిపోతారు. నిజానికి వీరంతా కూడా ఒకే చోట్లో నివసిస్తుంటారు. ఒకసారి చలిమంట కోసం ఎండిన కొమ్మలు లేవని ఒక వ్యక్తి వాటిని తీసుకురావడానికి ఒక చెట్టు వద్దకు వెళ్తాడు. అప్పుడు ఉన్నట్టుండి చెట్టు అనేది అతన్ని చుట్టేస్తుంది. అయితే అతి కష్టం మీద దాని నుండి తప్పించుకొని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆహారం కోసం ఒక తొండని చంపాలని చూసినప్పుడు వెనుక నుండి ఏదో చప్పుడు వినిపించి తిరిగి చూస్తాడు. ఆ సమయంలో భారీగా ఉన్న ఒక తొండ ఆ వ్యక్తిని తినడానికి చూస్తుంది. వెంటనే ఆ వ్యక్తి ప్రాణభయంతో అక్కడి నుండి పరుగులు తీస్తాడు. అలా పరిగెడుతూ వస్తున్నప్పుడు మిగిలిన వారంతా కూడా విషయం తెలుసుకుని అక్కడి నుండి తప్పించుకోవాలని పారిపోతారు. ఆ క్రమంలో వారంతా కూడా ఒక చెట్టు మీదకి ఎక్కినప్పుడు భారీగా ఉన్న తొండ అక్కడికి వచ్చి చెట్టు మీద ఉన్న వారిని పడేస్తుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి కాళ్ళని పట్టుకొని తినడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు ఒక గుడ్డివాడు